మాట్లాడేదంతా తెలుగులోనే మాట్లాడాలని తెగ తాపత్రయపడిపోతుంటాడు మన నందమూరి బాలయ్య బాబు. ఆ తాపత్రయంలోనే పాపం తడబడిపోతుంటాడు. లింకులు లేకుండా ఏయేయో మాట్లాడేస్తుంటాడు. ఈ మధ్య ఒక కుర్ర హీరో తెలుగులో అసలు సరైన డైరెక్టర్లే లేరని అనడంతో బాలయ్య కోపం వచ్చింది. నోరు అదుపులో పెట్టుకోకపోతే పళ్ళు రాళ్ళగొడతానని వార్నింగ్ కూడా ఇచ్చాడంట. ఇంతకీ బాలయ్య ఏం చెప్తున్నాడో చూడాలనుకుంటే మాత్రం వెంటనే స్విచ్ ఆన్ అయిపోండి. హలో బాలయ్య, ఎట్టా ఉన్నావు? రాముడు ఎలా ఉంటాడా అని ఇవాళ చూస్తున్న ఎదురు చూపులకి ఇవాళ ఆవిష్కరణ జరిగింది. ఒరే, నేను నీ గురించి అడుగుతుంటే నువ్వు రాముడు గురించి చెప్తావేంది? రేపు ఆ పలుకులు కూడా ఎలా ఉంటాయో. పలుకులు అంటే ఏరుశెనక్కాయ పలుకులా? ఇప్పుడు అవన్నీ వద్దుగానే నీ శ్రీరామరాజ్యం బాగా రావాలని ఎవరైనా కోరుతున్నారా? కోరుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో, సినిమాలో లేని వాళ్ళు. అవునా? మరి సినిమా ఎట్టా వచ్చింది? అద్భుతంగా మొదటి నుంచి లేకపోయినా అంటే మధ్య నుంచి అద్భుతంగా ఉంటదా? ప్రతిసారి అడుగుతూ ప్రతిసారి అడిగితే చెప్పవా? అద్భుతంగా అన్ని కుదిరాయి ఈ సినిమాకి. ప్రతి సినిమాకి అన్నీ కుదరతాయి గానే రిలీజ్ అయ్యాక చూడడానికి ప్రేక్షకులకు కుదురుద్దో లేదో. ఇంకా సంగీతం గురించి నేను చెప్పనవసరం లేదు. ఎట్టాగో నీకు సంగీతం రాదు కదా. ఇంకా అంటే కొందరు దర్శకులు, సంగీత దర్శకులు ఉంటారు, చాలా మంది ఉన్నారు గానే ఇంతకీ నీ బాధ ఏంది బాలయ్య? వాడిని పెట్టుకుంటే ఎంత పాత సినిమా పాటలు విన్నట్టు ఉంటుంది. అబ్బో, నీకు కూడా చాలా విషయాలు తెలిసిపోయాయే నాకు నా అనుభవంలో. అవునవును, చాలా అనుభవం ఉంది. అటువంటిది ఇళయరాజా గారు ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించడం అన్నది మాకు అది దైవ సంకల్పమే. సర్లేగానే నువ్వు ఇంగ్లీష్ సినిమాలు చూస్తావా? అలాగే రేపు చూస్తారు. పాటల గురించి నీకు తెలిసిన 2 మొక్కలు చెప్పు. కొన్ని పాటలు వినగ వినగా బాగుంటాయి, కొన్ని వినగానే బాగుంటాయి, కొన్ని వినగ వినగా బాగుంటాయి, కొన్ని చూస్తే బాగుంటాయి. కొన్ని విన్నా బాగోవు, చూసినా బాగోవు కదా. మరి ఆటి సంగతి ఏంది? ఎందుకంటే బాపు గారు ఉన్నారు అక్కడ. ఓహో, బాపు వెనకున్నాడని అట్ట అంటున్నావా? ఆయన గురించి, ఆయన దర్శకుడు, ఆయన చేసిన సినిమాలన్నీ ఇతివృత్తం ఆల్మోస్ట్ ఆయన పౌరాణికాలు కానివ్వండి, సాంఘిక చిత్రాలు కానివ్వండి, అన్ని కూడా రామాయణం బేస్తో చేసిన సినిమాలు. నీ మనసులో ఉన్నదేంది, నువ్వు చెప్తున్నదేంది? కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు బాలయ్య. ఇళయరాజా గారు ఇక ఆయన సప్త స్వరాలకే ఒక అర్థాన్ని, ఒక అందాన్ని తీసుకొచ్చిన మహర్షి, సంగీత మహర్షి, సంగీత నిధి, సంగీత జ్ఞాని ఇళయరాజా గారు. ఇప్పుడు ఇళయరాజా గురించి కొత్తగా ఏం చెప్పలేదులే, అన్ని కుదిరాయి సినిమాకి. ఒరే, ఎందాకటి నుంచి కుదిరాయి కుదిరాయి అంటున్నావు, ఏంది కుదిరింది? నయనతారకు పెళ్లి కుదిరింది అంతేనా? చిత్రం తప్పకుండా పెద్ద సంచలనం సృష్టిస్తుంది. ఏ సినిమా తీసినా అట్టా అనిపించడం మామూలే. పరమయ్యర చక్ర టైంలో కూడా అట్టాగే అనిపించిందిగా. తప్పకుండా, ఎందుకంటే సృష్టించడం అంటే అవసరాన్ని తెలుగు ప్రేక్షకులు మాకు ఇలాంటి ప్రేక్షకులు ఉండగా మాకు ఎటువంటి అనుమానం లేదు. అబ్బో, నిన్ను భరించే ప్రేక్షకులు ఉన్నంతకాలం నీకేం పర్లేదంటావా? ఎందుకంటే ఎప్పుడు ఒక కొత్తదనాన్ని మనం ముందు వాళ్ళ రుచిని బట్టి కాకుండా మనకంటూ ఇది చలనచిత్రం అనేది ఒక దృశ్య కావ్యం, ఒక మనకి భావం నుంచి పుట్టుకొచ్చే కథలు, వాటిల్లో మనం సాధించి కొన్ని చేస్తేనే అవి ప్రేక్షకులు ఆదరిస్తారు. ఏంది బాలయ్య నీ బాధ? క్లారిటీ లేకుండా సాగు కొడుతున్నావుగా. లేకపోతే మన తెలుగు సాహిత్యం అయితేనేమి, సంగీతం మరుగున పడే పరిస్థితుల్లో ఆ టైంలో నువ్వు ఇట్లాంటి అద్భుతమైన సినిమాలు చేస్తున్నావా? తప్పకుండా ఎప్పుడు ఎప్పట్లాగే కొత్త పాత్రల్లో మమ్మల్ని ఆదరించడం అయితేనేమి, నన్ను ముఖ్యంగా కొత్త పాత్రల్లో ఆదరిస్తుంటే అంత బాధపడతావేంది? ఏంది బాలయ్య? పర్లేదు చెప్పు, నేనేం అనుకోనులే. కమాన్ చెప్పు, నీకు మాట్లాడడం వచ్చేస్తుంది. కమాన్. ఇటువంటి చిత్రాల్ని. ఓహో, నువ్వు చెప్పేది మూకీ చిత్రాల గురించే? మొదటి నుంచి నాన్నగారి దగ్గర నుంచి, నాగేశ్వరరావు దగ్గర నుంచి. అవునవును, మూకీ చిత్రాల తర్వాత వాళ్ళిద్దరిదే రాజ్యం. ఆ తర్వాత ఇవాళ నేను నా దగ్గరకు నా తోటి కళాకారుల నుంచి. సర్లే, మిగతా మ్యాటర్ రేపు చెప్దువు గాని. నా దగ్గర నుంచి ఎటువంటి మేము ప్రయత్నాలు చేస్తున్నా, ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ముఖ్యంగా ఈ చిత్రం అందిస్తున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. వాకే, ఇంతకీ ఇప్పుడు నువ్వు చెప్పాలనుకుంటున్నది ఏందమ్మా? టీవీల్లో కూడా
వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా ఇవాళ ఏదో నీ ఇంటర్వ్యూ చూసి ఇవాళ ఏదో ఒకటి అవుద్దంటావా? మరేం పర్లేదులే, మా వ్యూవర్స్ గట్టి గుండెలు ఉన్నోళ్లే. దైనందిన కార్యకలాపాలలో సతమతమవుతూ ఎలాగైతే ఇప్పుడు ఒక కొత్త ధనాన్ని చెప్పుకోలేక ఇప్పుడు నువ్వు కూడా చెప్పాలనుకుంటున్నది చెప్పలేకపోతున్నావు కదా. మనం అనుకుంటే అది జరుగుతుంది. మరి గట్టిగా అనుకో బాలయ్య, జరిగిపోద్ది. అలాగే వాళ్ళ సాయిబాబా గారు ధైర్యం చేసి నీతో సినిమా తీయడానికే ఈ ఒకే ధోరణి సినిమాలు ఏదో నేను చూస్తున్నా సినిమాలు కొన్ని ఒక అరగంట 2 గంటలు తీయాల్సిన సినిమాలు 3 గంటల్లో ఏదో సంఖ్యలు వేసేసి కుర్చీల్లో కూర్చోబెట్టేసినట్టు. నువ్వు కూడా సింహాకి ముందు అట్లాంటి సినిమాలే చేసినట్టున్నావు కదా. లేకపోతే ఏదో 3 గంటల్లో తీయాల్సిన సినిమా 2.5 గంటల్లో అసలు అర్థం పర్థం లేని విధంగా వెళ్తున్న ఈ తరుణంలో పరమయ్యర చక్ర టైపేనా? సర్లేగానే, ఎంతకీ శ్రీరామరాజ్యం చేయాలని ఎట్టా అనుకున్నారు? అడగడం నేను కరెక్ట్గా ఆయన వచ్చి నన్ను అడిగినప్పుడు నేను రావణాసుడి పాత్రలో ఉన్నా. రావణాసురుడి పాత్రలో ఉన్నోడికి రాముడి పాత్ర వచ్చిందనే అంత ఆనందంగా చెప్తున్నావు? ప్రతినాయకుడి పాత్రలో ఉన్నాను, రామాయణంలో ప్రతినాయకుడు. ఆ విషయం మాకు తెలుసుగానే, ఏ సినిమానో చెప్పు. మన పరమేర చక్ర చిత్రం రావణాసుడి గెటప్లో ఉన్నాను. కొంపదీసి ఆ సినిమా లాగే ఇది కూడా అయిపోద్దా ఏంది? నుంచి రాముడి వేషం అడిగాను. చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. వాగర్తావేవ సంపృక్తం వాగర్తావేవ ప్రతిపత్తయే వందే మాతాపితరో పార్వతీ పరమేశ్వరం. ఇప్పుడు ఈ శ్లోకం ఎందుకు చెప్పినట్టు? అలాగే ఏదో నాకున్న తెలుగు సాహిత్యం అంటే తెలుగుదేలా ఎన్న దేశంపు తెలుగు ఏను తెలుగు వల్లబుండ తెలుగు ఒక్కండ ఎల్ల నృపులు గొలువే ఎరువే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స. చాలా అద్భుతంగా చెప్పావు గానే, ఎంతకీ నీకెందుకు అంత ఇది? ఆ భాష మీద నాకు అంత ప్రేమ. నా అనకే కాదు, ఎంతో మంది వేరే భాష వాళ్ళు కూడా తమిళులు అయితేనేమి, లేకపోతే మన లాటిన్ ఇటలీ ఆఫ్ ద ఈస్ట్ అని మన తెలుగు భాషను కొనియాడారు ఎంతో మంది. నువ్వు సూపర్ బాలయ్య, తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అంటారు. అటువంటి భాష పైన నాకున్న అభిమానం అయితేనేమి, ఎందుకంటే నా అభిమానానికి ఎందరో కవులు ఉన్నారు, ఎంతో సాహిత్యవేత్తలు. నీ అభిమానం పొందినోళ్ళంటే వాళ్ళు చాలా గ్రేటు. అలాగే ఎందరో సంగీత విద్వాంసులు ఉన్నారు. అంటే సంగీతాన్ని ధ్వంసం చేసినోళ్ళ? నాకు తెలిసి సంగీత విద్వాంసులు ఉన్నారే గానే విద్వాంసులు లేరనుకుంటా బాలయ్య. వాళ్ళందరూ వాళ్ళ యొక్క భావకల్పన ప్రేయసి అంటాం. ఏందో నీ యావా, ఒక్క మొక్క అర్థమైతే ఒట్టు. ఆ ప్రేయస్ని ఆడనే ఉంచి ఈ మధ్య ఎవరో కుర్ర హీరో పళ్ళు రాలగొడతా అన్నావంట. మన తెలుగులో ఇటువంటి దర్శకుడు పుట్టుక లేకపోవడం మన దురదృష్టం అని ఆడికి చెప్పాను కూడా. జాగ్రత్తగా ఉండి మాటలు బయటికి ఎక్కే ముందు ఏం మాట్లాడుతున్నావు అని అట్టా వార్నింగ్ ఇచ్చావా? మీ మధ్య తేడా వచ్చిందే? ఎందుకంటే వాళ్ళకి చరిత్ర తెలియదు. ఏదో అలా ఒక విత్తనం వేశారు, ఒక వృక్షం అయిపోయింది. ఆ మొలకయ్యి వృక్షం ఏంటో తెలిసేది. తెలుగు చలచిత్రం అంటే ఏంటో. అవును బాలయ్య, నీకు తెలిసినంత చరిత్ర ఎవరికీ తెలవదు. వాళ్ళ నాయన కూడా నువ్వు మాట్లాడింది కరెక్టే అన్నట్టున్నాడు. అంటే నేను ఎప్పుడు స్ట్రేట్ ఫార్వర్డ్ మాట్లాడు, ఎవరికి భయపడే రకం కాదు. నేను డైరెక్ట్గా అన్నాను. నువ్వు ఎదుటోళ్లను భయపెట్టే ఓడివే. ఎంతకీ ఏమన్నావు? బోల్డ్ రాలితే మరోసారి జాగ్రత్తగా ఉండమని. వాకే ఇప్పుడు నువ్వు వెళ్ళి రాలగొడితే కట్టించుకోవడానికి కూడా కష్టమైపోద్దేమో గానీ ఇంకా సెలవు తీసుకుందామా? కాస్త ఛాయ్ తాగడానికి వెళ్ళాలా ప్లీజ్. ఆ భగవంతుడు మిమ్మల్ని అందరినీ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో కీర్తి ప్రతిష్టలతో ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వాకే అవన్నీ ఏమో గానీ ఇప్పుడు నువ్వు వదిలేసినందుకు చాలా థ్యాంక్స్.